తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థ తుడా చైర్మన్గా దివాకర్ రెడ్డి నియమితులయ్యారు. డాలర్స్ దివాకర్ రెడ్డిగా ఆయన జిల్లా వాసులకు సుపరిచితులు. గత ఎన్నికల్లోనూ గత కొన్నేళ్లుగా పార్టీ కోసం చాలా కష్టపడ్డారు. అందుకు తగిన గుర్తింపు ఇవాళ లభించింది. ఏకంగా అత్యంత ప్రతిష్టాత్మకమైన తుడా చైర్మన్ పోస్టు దివాకర్ దక్కింది. ప్రస్తుతం మనతో పాటు దివాకర్ ఉన్నారు. సార్ చెప్పండి, మొదలు మీకు కంగ్రాచులేషన్స్. నిజంగా 3 పార్టీలు నడుస్తుంది ప్రభుత్వం. ఇంత టఫ్ సిచ్యుయేషన్లో మీకు ఇంత కీలకం పదవడం పట్ల ఏమనిపిస్తుంది? ఫస్ట్ మొట్టమొదటిగా నేను గౌరవ శ్రీ చంద్రబాబు నాయుడు గారికి, మన యువ నాయకుడు లోకేష్ గారికి ధన్యవాదాలు చెప్తున్నాను. ఇంత పెద్ద పదవి నాకు ఇచ్చిన దానికి చాలా సంతోషంగా ఉన్నాను. మీకు అందరూ తెలిసిన విషయమే, గడిచిన ఎన్నికల్లో నేను చేసిన కష్టము, తిరుపతి జిల్లా మొత్తం కూడా ఎన్డీఏ కూటమి అభివృద్ధి అందరూ గెలవాలని చెప్పి ఎక్కువ కష్టపడిన వ్యక్తిని. అదేవిధంగా చంద్రగిరి లాంటి దుర్మార్గులు ఉన్నటువంటి కాన్స్టిట్యున్సీలో చౌరెడ్డి భాస్కర్ లాంటి వ్యక్తిని ఖచ్చితంగా రాజకీయంగా వాళ్ళని పతనం చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా సంకల్పంతో ఒక గట్టిగా వాళ్ళని ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఎక్కడ బయట తెలియకుండా చేయాలని చెప్పేసి కట్టుదిడుతూ ఎలక్షన్ చేసి న్యాయంగా వాళ్ళలాగా అధర్మంగా కాకుండా ధర్మంగా మేము చేసి చంద్రగిరి ఎమ్మెల్యే పులివెత్తి నాని గారిని మంచి మెజార్టీతో గెలిపించడం జరిగింది. అదేవిధంగా శ్రీకాళహస్తిలో మధుసూదన్ రెడ్డి వైసీపీ అభ్యర్థిని చెత్తగా ఓడించాలని టార్గెట్ పెట్టుకొని అతన్ని ఓడించేసి అక్కడ బద్దల సుధీర్ రెడ్డి గారిని గెలిపించడం జరిగింది. అదేవిధంగా ఇంకా చుట్టుపక్కల తిరుపతి కావచ్చు, పూతలపట్టు కావచ్చు, సూలూరుపేట కావచ్చు, సత్యవాడ ఇట్లా కాన్స్టిట్యూన్స్ అన్నింటిలో కూడా నేను నా యూత్ని తిరిగేసి కూడా ఎన్డీఏ కూటమికి గెలుపుకి ఎటువంటి 1% కూడా వెనక ఆలోచించుకుంటా మనం గెలవాలనే సంకల్పంతో గెలిచిన సంతోషంగా ఉన్నది. సో అందువల్ల నాకు ఈ పదవి ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు చెప్తున్నాను పార్టీకి. ప్రధానంగా ఇవాళ తుడా పరిధి చాలా విస్తరించి ఉంది. దాదాపు 7 అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధిలో ఉంది. ఇంత కీలకమైన దీన్ని ఎట్లా తుడాను డెవలప్ చేయబోతే ఏదైనా విజన్ ఉందా మీకేమన్నా? ఆల్రెడీ ఇప్పుడు 7 నుంచి 8 నియోజకవర్గాల్లో తుడా పరిధి బాగా డెవలప్ అయింది అది. సో దీనికి ఉన్నట్టు ఆల్రెడీ మాస్టర్ ప్లాన్, పాత మాస్టర్ ప్లాన్ ఉన్నది. ఇంకా రాబోయే రోజుల్లో కూడా ఆల్రెడీ నాకు కొద్దిగా పూర్తి అవగాహన తుడా పైన ఉంది కాబట్టి ఖచ్చితంగా అన్ని కాన్స్టిట్యున్సీలు డెవలప్ అయ్యే విధంగా పూర్తి తిరుపతి జిల్లా మొత్తం కూడా కనెక్టివిటీ రోడ్స్ కావచ్చు, డ్రైనేజెస్ కావచ్చు, నాకు ఎంతవరకు నా మేరకు నాకు ఇచ్చిన పదవిలో ఉన్నంత కాలం 1% కూడా అవినీతి చేయకుండా ఖచ్చితంగా డెవలప్మెంట్గా నేను పాటుపడతానని చెప్పేసి నెక్స్ట్ ఎలక్షన్లో తిరుపతి జిల్లా మొత్తం ఇప్పుడు ఏ విధంగా వచ్చాయో ఆ విధంగా 100% సీట్స్ వచ్చే విధంగా ఎన్డీఏ కూటమి తరఫున నేను కష్టపడతానని మనస్ఫూర్తిగా మాటిస్తున్నాను. ప్రధానంగా 3 పార్టీల నాయకులు కూడా ఈ పదవి చాలామంది ఆశించారు. బట్ మిమ్మల్ని వరించింది, మీ కష్టానికి గుర్తింపు లభించింది. అందరి నాయకులను ఎలా కలుపుకొని పోబోతున్నారు భవిష్యత్తులో? ఆల్రెడీ ఎప్పుడు మీకు తెలుసు, నేను నాన్ కాంట్రవర్సీ పర్సన్, అందరితో బాగా కలుపుదలుగా పోయే వ్యక్తిని. సో అన్ని పార్టీలతో కూడా మా తెలుగుదేశం పార్టీతో కావచ్చు, జనసేనతో కావచ్చు, బీజేపీ కావచ్చు కూడా వీళ్ళందరితో కూడా నాకు ఉన్నటువంటి గత 25 సంవత్సరాల స్నేహం వలన అందరూ నాకు మంచి మద్దతు ఇస్తారని చెప్పి మనస్ఫూర్తిగా భావిస్తున్నాను. ఆల్రెడీ ఈ పదవి రావడానికి కారణం కూడా అందరూ కూడా మననే ఖచ్చితంగా దివాకర్ అయితే ఈ పదవికి రైట్ పర్సన్ చెప్పేసి భావించిన దానికి కూడా నేను సంతోషంగా వాళ్ళందరికీ కూడా వాళ్ళు ఏ విధంగా చెప్తారో అందరినీ ఒకసారి డెసిషన్ తీసుకునే ముందు ముగ్గురిని కూర్చోబెట్టి మాట్లాడుకొని దాని తగినట్టుగా డెసిషన్ తీసుకొని పోతానని చెప్పి మనస్ఫూర్తి చెప్తున్నాను. చివరిగా చెప్పండి, అంటే తుడాకి చాలా ఆర్థిక ఇబ్బందులు కూడా వెంటాడుతూ ఉన్నాయి. కానీ ల్యాండ్స్ ఉన్నాయి, కొంత ఆర్థిక ఇబ్బందులు, కొన్ని ప్రాజెక్ట్స్ కూడా ఆగిపోయినాయి. వాటన్నిటి మీద త్వరలో ఒక ప్రణాళిక ఉంటుందంటారా? ఖచ్చితంగా ఇప్పుడే నిన్నే అనౌన్స్ అయింది కాబట్టి రాబోయే రోజుల్లో అతి త్వరలో పదవి అఫీషియల్గా ఛార్జ్ తీసుకుని వెంటనే టుడా ఎంప్లాయీస్ అందరితో కూడా ఒక మీటింగ్ పెట్టేసి ఖచ్చితంగా దాని గురించి పూర్తిగా తెలుసుకొని ఎంతవరకు మనం ఏమేమి చేయగలుగుతామని చెప్పేసి తెలిసి మీ మీడియా మిత్రుల ద్వారా నేను ఖచ్చితంగా తెలియజేస్తాను. ఇది మొత్తంగా తుడా చైర్మన్గా ఎంపికలైన దివాకర్ రెడ్డి చెప్తున్నారు. చాలా స్పష్టమైన అవగాహనతో ఉన్నారు. తుడా పరిధిపైన ఈ ప్రాంతం అభివృద్ధికి కావాల్సిన విజన్ తన వద్ద ఉందని చెప్తున్నారు. అట్లాగే 3 పార్టీలు, టీడీపీ, జనసేన, అట్లాగే బీజేపీ, ఈ 3 పార్టీలను కలుపుకొని పోతాను, ఎక్కడా అసంతృప్తులు రాకుండా తాను ఈ పదవిని సమర్థవంతంగా నిర్వహిస్తానని, అట్లాగే ఈ పదవి ఇచ్చిన ఎవరైతే కూటమి ముఖ్య నేతలు, ముఖ్యమంత్రి కావచ్చు, లోకేష్ కావచ్చు, అందరికీ కూడా ఆయన కృతజ్ఞతలు చెప్తూ ఉన్నారు. కెమెరా పర్సన్ హేమంత్తో మురళీ, 10 టీవీ, తిరుపతి.